కొన్ని నమ్మేయాలి డ్యూడ్. కట్అవుట్ చేసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. సూపర్. అండ్ ఇంకా ఫీమేల్ ఫాలోయింగ్ కూడా చాలా హై కాబట్టి మనం అందరినీ కవర్ చేస్తూ ఉన్నాము. మీ పేరు? శ్రేయ మ్యామ్. వి లవ్ యూ సో మచ్. లవ్ యూ టు. ఓకే, ప్రభాస్ అంటే ఏ సినిమా మీకు ఇష్టం బాగా? డార్లింగ్. డార్లింగ్. అందుకనే ఆయన డార్లింగ్ అవడమే కాకుండా అందరినీ కూడా ఆయన డార్లింగ్ అనే పిలుస్తాడు. చెప్పండి. And first of all, I love Prabhas so much. I really love him. And రాధేశ్యామ్ నుంచి చెప్తాను, నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? నాతో ప్రేమలో పడితే చస్తావు. థ్యాంక్స్ అమ్మా, నన్ను చూసేదో తిట్టినట్టుంది. బాగుంది. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టమని. చదువుకుంటున్నావా? ఓకే. ఇప్పుడు ప్రభాస్ సడన్గా నీ ముందరకు వస్తే నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు? I love him. I love you. Will you stay with me? విల్ యూ స్టే విత్ మీ అంట. అసలే మా వాడికి చాలా మొహమాటం, సిగ్గు కూడా. ఎస్, హీఈస్ కమింగ్ వెరీ సూన్. ఎస్, మీ పేరు? దివ్య. వర్ష. దివ్య అండ్ వర్ష. ఎందుకు మీకు ప్రభాస్ అంటే అంత ఇష్టం? ఆ కట్అవుట్ చూసి ఎవరన్నా ఇష్టపడకుండా ఉంటారా? 6 అడుగులు అంతగాడు కదా మరి ఇష్టం. ఓకే, మీకు ఏ సినిమా అంటే ఇష్టం? బుజ్జిగాడు. డైలాగ్ చెప్తారా? టిప్పర్ లారీ స్కూటర్ గుద్దితే ఎలా ఉంటది తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే. సూపర్ సూపర్. ఓకే, నువ్వు చెప్తావా? నా ఫేవరెట్ మూవీ మిర్చి. వీలైతే ప్రేమిద్దాం డోంట్. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. రండి 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 రండి. కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మనకి జనవరి 9th రాజా సాబ్ వచ్చేస్తూ ఉన్నారు. అండ్ రాజా సాబ్ సినిమాలో మనం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఒక హారర్ కామెడీ చూడబోతూ ఉన్నాము. అండ్ హియర్ వి హ్యావ్ అనదర్ ఫ్యాన్. మీ పేరు? నా పేరు వీరాంజీ అండి, మాది పిఠాపురం. పిఠాపురం. ఓకే, చెప్పండి. ప్రభాస్ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? సాహో. డైలాగ్. గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. yes సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అరే మర్చిపోయాను, ఇదిగో శాంటా క్లాస్ గారు కొంచెం అందరికీ చాక్లెట్లు ఇచ్చేస్తూ ఉండరా ప్లీజ్? ఇదిగో ఇక్కడ ఈ అమ్మాయిలిద్దరికి, ఇదిగో ఈ అమ్మాయికి, ఎస్ వీళ్ళందరికీ కూడా ఇచ్చేయండి. ఈ పాపకి ఇవ్వలేదు శాంటా క్లాస్ గారు. ఇచ్చారా? ఇదిగోండి, ఇచ్చానండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే మనకి రాజా సాబ్ కంటెంట్ ఒక్కొక్కటి రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఉండేటువంటి యాంటిసిపేషన్ ఎలా పెరిగిపోయిందో బాగా తెలుసు. ఓకే, అయితే ఒక్కసారి అరే లాగొద్దు, నా ఫ్యాన్స్ వాళ్ళందరూ ప్లీజ్ జరగండి. ఓకే, సో ఓకే, ఇది నేనే బిర్యానీ ఇచ్చాను దీనికి. ఎవరైనా ఒక్క నిమిషం. సో ఈరోజు మనకి మాట్లాడడానికి ఇంకా చాలా మంది గెస్ట్లు వచ్చారు. ఆ గెస్ట్లో సినిమాలో చేసిన వాళ్ళు ఉన్నారు,